నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. కాకినాడ, మన్యం, అనకాపల్లి, అల్లూరి, చిత్తూరు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. గుంటూరు, విజయనగరం, నంద్యాల, కర్నూలు, శ్రీకాకుళం, సత్యసాయి, కడప, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మనం చూస్తున్న నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలైతే కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేస్తున్నారు. వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ తెలియజేయడం మా ప్రతినిధి రాము సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాము. ఇప్పటికే మనం చూస్తున్నాం చాలా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రైతులు కూడా ఆవేదన చెందుతున్నారు. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్, బయటికి రావద్దు అని చెప్పి హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఏ జిల్లాలో ఎక్కువ ఎఫెక్ట్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? ఈ ఏడాది నైరుతి పవనాలు కొంచెం వేగంగా వచ్చామనుకోవచ్చు. మొన్న 13వ తారీఖున అండమాన్ దీవుల్లో నైరుతి పవనాలు తాకావి. 13 తర్వాత 14, 15 కూడా ఈ వర్షాలు అనేవి పడడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తర కోస్తా, రాయలసీమలో వర్ష సూచన అనేది ఉంది. కాకినాడ, మన్యం జిల్లా, అనకాపల్లి, అల్లూరు, చిత్తూరు జిల్లాలో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నవి. ముఖ్యంగా చూసుకుంటే గుంటూరు, విజయనగరం, నంద్యాల, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాలో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నవి. ముఖ్యంగా చూసుకుంటే వేసవిలో పడే ఈ వర్షాల వల్ల ఎక్కువగా ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు అయితే పడుతున్నాయి. గాలులు కూడా తీవ్రంగా వీసే పరిస్థితి ఉంది. చూసుకుంటే 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంగా గాలులు కూడా వీస్తున్నవి. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో అయితే భారీగా వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూసుకుంటే గత 2 రోజులుగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కూడా వర్షాలు అయితే పడుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు 2 రోజుల క్రితం పడిన వర్షాలకు శ్రీకాకుళం వ్యాప్తంగా చెట్లు, అదేవిధంగా కరెంటు విద్యుత్ స్తంభాలు కూడా కూలి విద్యుత్ కూడా అంతరాయం అయితే జరిగింది అనుకోవచ్చు. అయితే నైరుతి పవనాలు మనం చూసుకుంటే వే ఆఫ్ బెంగాల్ కూడా తాకడంతో ఇప్పుడు ఈ ఏడాది మాత్రం వర్షాలు అయితే అధికంగా పడే అవకాశాలు ఉన్నవి. వర్షాలు కూడా మనం చూసుకోవచ్చు 16, 17, 18 3 రోజులు కూడా ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం, నంద్యాల, కర్నూలు, శ్రీకాకుళం, సత్యసాయి, కడప, అనంతపురం జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు కూడా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆశ. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తున్నాం సాధారణంగా నైరుతి రుతుపవనాలు అనేది మనకి జూన్ నాటికి ప్రవేశిస్తుంటాయి. కానీ ఈసారి ముందుగానే రావడంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, తిరుపతికి సంబంధించిన వెదర్ అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆయిషా. ఈసారి నైరుతి రుతుపవనాలు త్వరగానే రావడంతో రైతులకు శుభవార్తగా కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా వర్ష ప్రభావం అయితే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా పగలు విపరీతమైన ఎండలు రావడంతో పాటు మధ్యాహ్నం పైన మబ్బులు కమ్ముకున్న వాతావరణం అయితే ఏర్పడింది. అయితే వాతావరణ శాఖ మాత్రం ఈ రోజు రేపు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే గత 4 రోజులు ఒకసారిగా కురిసిన భారీ వర్షంతో ఇక్కడ రైతాంగం కూడా కాల వర్షంతో నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ సూచించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే చిత్తూరు జిల్లాతో పాటు రాయలసీమలో అనేక చోట్ల కూడా ఈదురుగాలుతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. దీంతో జిల్లా యంత్రాంగం కూడా రైతులను అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా దట్టమైన మేఘాలతో పాటు గాలులు వీచే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్టుగా కూడా రైతులు ఏర్పాట్లు చేసుకోవాలని కూడా అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద గత కొన్ని రోజులుగా రాయలసీమ వ్యాప్తంగా వర్షాభావం అయితే ఉంది. గత మిగతా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా రాయలసీమలో మాత్రం
వర్షం తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఏదైతే నైరుతి ఋతుపవనాలు ముందుగా ఉన్న సందర్భంగా రైతు వర్షాలు కురిస్తే మాత్రం వరి నాట్లకి మిగతా రకాల పంటలు కూడా రైతులకు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఆశ. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. నైరుతి ఋతుపవనాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఈరోజు మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, మెయిన్ గా ఏ జిల్లాలకు ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది, అదేవిధంగా ఐఎండీ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది కదా, ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి తెలియజేయండి. గుడ్ మార్నింగ్ ఆశ. ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా వాతావరణం అయితే ఒక భిన్నమైనటువంటి వాతావరణాన్ని అయితే ప్రజలు చూస్తున్నారు. ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి, ఒక్కపాటుతో ప్రజలు కూడా ఇబ్బంది పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ వర్షాలు అనేవి అయితే ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా కురుస్తున్న పరిస్థితి. ఒకవైపు అనకాపల్లి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు, అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా, కాకినాడలో ఉన్నటువంటి రంపచోడవరం ఏజెన్సీ, ఇలాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే వర్షాలు కురుస్తున్నాయి. వీటితో పాటు ఈదురు గాలులు కూడా వేస్తున్న పరిస్థితుల్లో ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రస్తుతం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. మరోవైపు నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయని, ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి నైరుతి ఋతుపవనాలు విస్తరణ అయితే కొంచెం చురుగ్గా సాగుతుంది అని చెప్పి అయితే వాతావరణ శాఖ కూడా తెలియజేస్తుంది. ఇది ఈ నెల 27వ తేదీకి కేరళను తాకే అవకాశాలు ఉన్నట్టు కూడా ఇప్పటికీ అంచనా వేస్తున్న పరిస్థితుల్లో, మరోవైపు అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్తర కోస్తా రాయలసీమలతో పాటు రాయలసీమ జిల్లాలు అయినటువంటి కాకినాడ, పార్వతీపురం జిల్లా, అనకాపల్లి, అల్లూరు జిల్లా, చిత్తూరు, నెల్లూరు అంటే కర్నూలు ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే పడుతున్నాయి. శిథిరమొదరుగా కురుస్తున్నటువంటి వర్షాలు అయితే కొన్ని ప్రాంతాలకు ఊరటనిస్తున్నప్పటికీ మరోవైపు చూసుకుంటే మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా ఎండ తీవ్రత కూడా ఉంటుంది. అదేవిధంగా ఉక్కపోత కూడా ఉంది. దీంతో ప్రజలైతే ఒక భిన్నమైనటువంటి వాతావరణాన్ని అయితే అనుభవిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. గత 10-15 సంవత్సరాలుగా చూసుకుంటే నైరుతి ఋతుపవనాల గమనం అనేది అయితే ఈసారి చురుగ్గా ఉంటుంది. అనుకున్న సమయం కన్నా కూడా ముందే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఐఎండీ కూడా తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కురుస్తున్నటువంటి చెదురుమదురుగా కురుస్తున్నటువంటి వర్షాలకి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎక్కువ వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. వర్షం పడే సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి వ్యవసాయదారులు పంట పొలాల్లో కాకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. చెట్ల కింద ఉండొద్దు, ముఖ్యంగా కరెంట్ స్తంభాల దగ్గర ఉండొద్దు అంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఒకవైపు వర్షాలు, మరోవైపు ఎండలు అయితే ఒక ఉద్యోగమైన వాతావరణాన్ని అయితే ప్రజలకు చూపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.